హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం ఎక్సెల్ సైజ్ స్క్రంచీని ఎలా కట్ చేయాలో స్టిచ్ చేయాలో చేద్దామండి. దీన్ని వచ్చేసి ఈ విధంగా హ్యాండ్కి స్టైల్ చేయొచ్చు, లేదా బాగా థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా బ్యాండ్గా చాలా బాగా సెట్ అవుతుంది. స్క్రంచీ పొడవు వచ్చేసి 42 ఇంచెస్, అలాగే వెడల్పు వచ్చేసి 4.5 ఇంచెస్. ఈ మార్కింగ్స్ ప్రకారం మనము క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ రెండు ఎడ్జెస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక కుట్టు వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పై రెండు క్లాత్ని ఈ విధంగా ఉంచుకొని దీనిపైన మనం ఎక్స్ట్రాగా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని పుల్ చేస్తూ మనం దీనిపైన స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి. అలాగే మధ్యలో చిన్న గ్యాప్ వదులుకోవాలి మనం ఎలాస్టిక్ని ఎక్కించుకోవడం కోసం. ఎలాస్టిక్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్. దీనిని ఒక పిన్ను సాయంతో ఈ విధంగా ఉంచుకొని మనం క్లాత్కి ఎక్కడైతే గ్యాప్ ఉంచుకున్నామో అక్కడ మనం ఎలాస్టిక్ని ఈ విధంగా అంతా ఎక్కించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న ముడి వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడైతే గ్యాప్ ఉంచుకున్నాం కదా ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి, దానిని ఒక నీడిల్ సహాయంతో ఈ విధంగా క్లాత్ని పై వైపున కింది వైపున మనం స్టిచ్ చేస్తూ మనం కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి కుట్టు అనేది కనిపించకుండా ఇన్విజిబుల్గా ఉంటుంది. కుట్టు అనేది ఇలా ఇన్విజిబుల్గా వేయడం వల్ల మన స్క్రంచీస్కి మరి కాస్త పర్ఫెక్షన్ అనేది యాడ్ అవుతుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.